609 ఎంత రమ్యములు దేవ నీ నివాసములు అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. హలో, స్తోత్రం, హల్లెలూయా. ప్రచురించిన పాటల పుస్తకం నుండి 609 అందరికీ తెలిసిన పాట. అందరం చప్పట్లు కొడుతూ పాట పాడదాం. రెండు చరణాలు పాట పాడదాం. ఎంత రమ్యములు దేవా యెహోవా నీ నివాసములు, ఎంత రమ్యములు. అందరు కూడా చప్పట్లు కొడుతూ పాట పాడదాం. నీ నిరాభరణము కూడా ఆశ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. తరంగములు దేవా యెహోవా నీ నివాసములు. రెండవ చరణం. నీ మందిరమున నివసించే వారెంతో ధన్యులు. నీ వలన బలమును వారెంతో ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఎంత రమ్యములు, ఎంత రమ్యములు దేవా యెహోవా నీ నివాసములు. ఎంత ఆవరణములో దినము గడుపుటయే శ్రేష్టము. మందిర ద్వారమునొద్ద ఉంటానాకి ఇష్టము. ఇష్టము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎంత రమ్యములు దేవా యెహోవా నీ నివాసములు.
ఎంత నీ మరణము కూడా ఆశగొంటిని హల్లెలూయా 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 ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఉపవాస కూడికల కొరకు చాలా మంది వారి గృహాలలో పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. మరి కొన్ని ముందు ఎవరు అడగకపోవడం వల్ల కొంతమందికి 3 రోజులు డేట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి వారు అడుగుతున్నారు కాబట్టి 3 దినాలు డేట్లు ఇచ్చినటువంటి వారందరూ కూడా గమనించి మరి అందులో ఒక దినము మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలని మనవి చేస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే అన్ని ఏరియాల్లో కూడా ఉపవాస ప్రార్థనలు జరగాలని చూస్తే కొన్ని ఏరియాల్లో అసలు ప్రార్థనలే ఎవరు అడగలేదు. చాలా బాధ కలిగింది. అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు మరి ఎన్ని ఏరియాలు ఉన్నాయి? 8 ఏరియాలు ఉన్నాయి. 8 ఏరియాల్లోని మరి కొన్ని ఏరియాల వాళ్ళే పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. మరి కొన్ని ఏరియాల్లో వాళ్ళ కుటుంబంలో మరి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా టీలు ఇవ్వండి, లేకపోతే మజ్జిగ ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పాను. ఇలా భోజనాలు పెట్టేసి టిఫిన్లు పెట్టేసి మళ్ళా కూడికల తర్వాత ఎవరు పెట్టుకోకుండా అయిపోతుందని మరి అలాగ పెట్టినప్పటికీ కూడా ఈరోజు 3 ఏరియాల్లోనే ఒక ప్రార్థన కూడా పెట్టుకోవడానికి కూడా మరి నా లిస్టులో అయితే చూడలేదు. మరి మీరందరూ గమనించి మరి 3 రోజులు ఎవరు పెట్టుకున్నారు వారు ఒక రోజు దానం చేయండి. శనివారం కూడా చర్చిలో పెట్టకుండా శనివారం కూడా ఏం చేద్దాం, ఉపవాస కూడికలు పెట్టుకుందాం. ఆల్ ఏరియా లీడర్స్ అందరూ కూడా మీరందరూ కూడా మరి 3 దినాలు ఉన్నటువంటి వారు మరి ఫోన్లు చేసి ఒక దినము ఇవ్వండి అని అడగండి. ఎంతమంది అయితే ఉపవాస కూడికలు పెట్టుకోవాలని మీకు ఫోన్లు వస్తున్నాయో వారు కోరుకున్న డేట్లు అయితే మనం ఇవ్వలేము. జాగ్రత్తగా ఆలోచించండి. ముందు ఎవరైతే వచ్చారో వారు కోరుకున్న డేట్లు ఏం చేస్తాం, వాళ్ళకి ఇచ్చిస్తాం. ఇప్పుడు ఎవరైతే ఉపవాస కూడికలు డేట్లు అడుగుతున్నారో వారు కోరుకున్న డేట్లు మనం ఇవ్వలేము. మనం ఇచ్చే డేట్లు ఏం చేయాలా, వారు తీసుకోవాలి, అంతే. హల్లెలూయా. ఏరియా లీడర్స్ అందరూ చురుగ్గా పాలిభాగస్తులు కావాలి. మరి మా ఇంట్లోని ప్రార్థన పెట్టలేదు అనే నింద రాకుండా చూసుకోండి. ప్రతి ఏరియా లీడర్ కూడా మేము పెట్టమంటే పెట్టలేదండి అనే నింద రాకుండా అవసరమైతే 3 రోజుల నుంచి ఎన్ని రోజులకు వచ్చాం, 2 రోజులు. ఇంకా అవసరమైన దానికి ఏం చేయాలా, అది ఇంకా అవసరమైన దానికే ఒక్క పూట మాత్రమే. హల్లెలూయా. అందరికి అర్థమైందండి? అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అది వాళ్ళకి దానాలు చేయాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
17వ వచనము. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మరొకసారి చదువుతున్నాను, చిత్తగించండి. కొలస్సీలకు రాసిన రెండవ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అందులో 17వ వచనము. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చిన్న మాట, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటే వాక్యం కొరకు కళ్ళు తెరిచి సెల్ ఫోన్ చూడడం, మాట్లాడుకోవడం, వాళ్ళు ఎవరు వచ్చారా అటుపక్క ఇటుపక్క ఇలా చూస్తున్నారు చాలా మంది. మంచిది కాదు. ప్రార్థనలు ఏకీభవించాలి. అందరు ప్రార్థన చేయండి. దేవా, నేను నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నన్ను మార్చు, నీ వాక్యంలో ఆశీర్వాదాలు, నీ వాక్యంలో దీవెనలు, నీ వాక్యములో ఐశ్వర్యము, నీ వాక్యములో సంపదలు దేవా నాయన నాలో నింపండి. నీ వాక్యము ద్వారా పరిశుద్ధత, నీ వాక్యము ద్వారా నీతి, నీ వాక్యము ద్వారా వెలుగు, నీ వాక్యము ద్వారా ధైర్యము, ఆదరణ, నీ వాక్యము ద్వారా నేను నడవలసిన మార్గములు అని అందరూ ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి దేవ 40 దినాలు ప్రార్థనల కొరకు ప్రతిష్ఠిత చేసుకున్నవారు, ఇందులో కొన్ని దినాలు ప్రతిష్ఠిత చేసుకున్నవారు, జూమ్లో లైవ్లో నుంచి నాయన ఎంతమంది అయితే మరి వింటున్నారో అందరి హృదయాలలో ఎంత మేరకు నీ చిత్తము జరగాలని ఈ వాక్యం ద్వారా నువ్వు అనుకుంటున్నావు, అందరిలోని చిత్తము, సంపూర్ణమైన చిత్తము, అనుకూలమైన చిత్తము నాయన. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, సమయోచితమైనటువంటి చిత్తము తండ్రి అందరి హృదయాల్లో వాక్యం ద్వారా ఫలింప చేయమని, ఉత్తమమైన చిత్తమును కూడా ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబోవు వాటి ఛాయే. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి 16వ వచనములో అవన్నీ నీడలని రాశారు. ఛాయ అన్న, నీడలు అన్న, సాదృశ్యాలన్న ఒకటే. కాబట్టి ఒక ఫోటో మనం ఎలా చూస్తాము, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంబంధాలు చూస్తున్నప్పుడు ముందు ఏం పంపిస్తారు? ఫోటోలు పంపిస్తారు కదా. అబ్బాయి ఎలాగున్నాడో చెప్పండి, అమ్మాయి ఫోటో పంపించండి, అబ్బాయి ఫోటో పంపించండి అంటే ఆ ఫోటో లేడి చెప్పండి, ఛాయ, సాదృశ్యాలు. ఆ ఫోటో అసలైన రూపమా? ఫోటో అంటే వ్యక్తి వచ్చేసాడో ఫోటో వచ్చింది చెప్పండి, నోరు తెరవాలి. ఫోటో వాట్సాప్లో పంపించారంటే ఆ ఫోటో చూసి ఆ ఫోటోతో మాట్లాడతారా ఏమన్నా? ఆ ఫోటో నిజం కాదు, ఆయన ఫోటో ఇక్కడికి వచ్చింది. నిజస్వరూపము అమ్మాయి, నిజస్వరూపం అబ్బాయి, నిజస్వరూపం ఎక్కడో ఉన్నారు. అలాగే ప్రభునందు ప్రియులారా, ఈ 16వ వచనములో అన్నపానములు ఎవరిలో నెరవేర్చబడ్డాయి? అన్నపానాలు నిజస్వరూపము యేసుక్రీస్తు. ఇంకా పండగలు అంటే ఎన్ని పండగలు? 7 పండగలన్నీ కూడా నిజస్వరూపము యేసులోనే ఉన్నాయి. తర్వాత అమావాస్య, ఈ పౌర్ణమి అమావాస్యలు, శనివారము విశ్రాంతి దినము అనే విషయాలన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడ్డాయి? యేసుక్రీస్తు. అంటే పాత నిబంధనలో ఇవన్నీ ఏడు చెప్పండి, ఒక ఫోటోలు లాంటివి అన్నమాట, ఒక ఛాయలు, ఒక సాదృశ్యములు, ఒక నీడలు లాంటివి. నిజస్వరూపము యేసులోనే నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. అలాగే దీనిలో మరి ఒక కోణం, ఒక వాక్యము వజ్రము లాంటిది. ఒక వాక్యములో వందల వేల కోణాలు దేవుడు ఏం చేస్తాడు మనకు అప్పుడప్పుడు కూడా అనుకూలముగా, మరి అనుకూల సమయాలలో దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన భక్తులు అలాగుననే కొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన భక్తులు క్రీస్తు నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. క్రీస్తు నిజస్వరూపము క్రీస్తు 2 రాకడలు. జాగ్రత్తగా ఆలకించండి.
మొదటి రాకడ శరీరము ధరించుకొని వచ్చాడు. రెండవ రాకడ మహిమ శరీరముతో రాబోతున్నాడు. హల్లెలూయా. మొదటి రాకడ పాప ప్రక్షాళన, పాపములను పరిహరించడానికి, పాపాలు కడగడానికి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి మొదటి రాకడ. రెండవ రాకడ వివాహము చేసుకోవడానికి. రెండవ రాకడ అసలు పాపపు ప్రభుత్వము లేకుండా చేయడానికని దేవుడు ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి. క్రీస్తులో నిజ స్వరూపం ఉంది అనేటటువంటిది రెండు రాకడల గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అందులో మొదటి రాకడ ఉంది, అందులో రెండవ రాకడ కూడా ఉన్నది. 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. క్రీస్తు కూడా. క్రీస్తు అంటే ఎన్ని రాకడలు చెప్పాలా? ఎన్ని రాకడలు అందరూ వింటున్నారా? బయట ఉన్నవారు కూడా. క్రీస్తు అంటే ఎన్ని రాకడలు? మొదటి రాకడ, రెండవ రాకడ. ఇక్కడ ఏ రాకడ? రెండవ రాకడ. ఇక్కడ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. క్రీస్తు కూడా ఆగండి. ఇది మొదటి రాకడ. ఇది ఏ రాకడ? ఇప్పుడు చదువుతారు లాజర్స్ గా రెండవ రాకడ. చూడండి, చదవండి. హల్లెలూయా. రెండు రాకడలు ఒక్క వచనములో రాశాడు పౌలు భక్తుడు. మొదటి రాకడ ఏడు చెప్పండి? అనేకులు పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడడానికి. అందుకే మనలోని ఇంకా పాపము దేవుడు కడిగేస్తాడు, కానీ పాప నియమం అయితే ఉంది. ఏముందండి? పాప నియమము మనందరిలో కూడా ఉంది. ఈ పాప నియమము కూడా లేకుండా అని చెప్తున్నాడు. తన కొరకు కనిపెట్టుకొని ఇండువారు రక్షణ నిమిత్తం ఏముండదు, రెండవ రాకడలు ఏముండదు. అసలు పాపానికి అడ్రస్ లేకుండా చేస్తాడు. హల్లెలూయా. పాపము వలన వచ్చే జీతము పాపమే, లేకపోతే మరణం ఉంటుంది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనేటటువంటిది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ క్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు, క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు దేవుడు బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులను, భక్తురాలను, ప్రవక్తలను అందరినీ దేవుడు, అపోస్తలులను అందరినీ కూడా ఏం చేస్తాడు? రెండు రాకడల వరకు ఛాయలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి రాకడకు ముందున్న భక్తులందరూ కూడా ఏడు చెప్పండి? వాళ్ళందరూ కూడా ఫోటోలు అన్నమాట, ఛాయలు, సాదృశ్యాలు. ఏమండి? అలాగనమాట. ఇప్పుడు రెండవ రాకడికి ఇప్పుడు ఏంటిది? ఈ రెండవ రాకడ గురించి కూడా ఇప్పుడు మనమందరం ఏంటి చెప్పండి? అది రెండవ రాకడికి మనం ఎవరు? మొదటి రాకడికి వారు ఛాయలైతే నిజస్వరూపం యేసయ్య వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ రాకడికి మనం ఎలా ఉండాలా? మనము ఛాయలుగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? 5 నిమిషాలైనా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మెసేజ్ విన్న తర్వాత బ్రతుకులు మర్చిపోకూడదు. కొన్ని మెసేజ్లు జీవితకాలం అంతా మన మెసేజ్ల్లో ఉండాలన్నమాట. కొన్ని మెసేజ్లు పడుకున్న లేపినా సరే చెప్పేయాలి. హల్లెలూయా. అలాగ వందల వేల మెసేజ్లు బైబిల్ చదివి జీర్ణించేసుకొని తినేసి త్రాగిస్తామన్నమాట. బైబిల్ని అలా తిని మెసేజ్లు ఏం చేయాలా? త్రాగిస్తామన్నమాట. అదే ఇప్పుడు అలా ఏమవుతుంది? రివండ్ అవుతుంది అలాగా. హల్లెలూయా. ఏ మెసేజ్లు అయితే తిన్నామో, ఏ మెసేజ్లు అయితే త్రాగిస్తామో, ఏ మెసేజ్లు అయితే భుజించేస్తామో, ఆ మెసేజ్లు ఒక్కటి 100 మెసేజ్ల లాగా బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. అలా తినండి, త్రాగండి, జీర్ణం చేసుకోండి. అంత ఏమండి జ్ఞాపక శక్తి అంత మన హృదయములో నెహెమ్యా గ్రంథములో రాయబడి ఉంటుంది. మన కుట్లంట ధాన్యముతో ఏం చేయబడాలి? నింపబడాలి. ఆది కాండములో కూడా కరువు దినాలలో కూడా యోసేపు ఏం చేస్తాడు? చిన్న కొట్లను ఏం చేస్తాడు? చిన్న కొట్లు పెద్ద అది. ఇప్పుడు ఉపవాస కూడికలో చిన్న కొట్లను ఏమైపోవాలా? పెద్దవైపోవాలి. పెద్ద కొట్లతో దేంతో నింపుకోవాలి? వాక్యం అనే ధాన్యం, ప్రార్థన అనే ధాన్యముతో నింపుకుంటే ఒక కరువు కాలము రాబోతుంది. వాక్యము లేని కరువు.
అలాంటి కాలాలలో ఈ కొట్లుతో నింపబడినటువంటి వాక్యం అనే ధాన్యమే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక విషయం ఏంటంటే, పాత నిబంధన ప్రవక్తలు వారు పడిన శ్రమలు, కొత్త నిబంధన ఆదిమ సంఘములో మరి ప్రవక్తలు అపోస్తులు వారి పొందుకున్న హింసలు కూడా నిజ స్వరూపం ఎవరిలో నెరవేర్చడానికి? క్రీస్తులో నెరవేర్చడానికి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ సంఖ్యాకాండం సంఖ్యాకాండం సంఖ్యాకాండములో మోసే భక్తుడు గురించి ఒక మాట దేవుడు రాయించాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోసే కూసు దేశపు స్త్రీని ఆ మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. జాగ్రత్తగా ఆలకించాలి. మోసే అన్యజాతి స్త్రీలను మీరెవ్వరు కూడా పెళ్లి చేసుకోకూడదు అని మోసే అన్నమాట ఆ 40 పగళ్ళు రాత్రులు ఉపవాసాలు ఉండి చెప్తే, ఆఖరికి మోసే ఏం చెప్పాడో అదే తప్పు ఎవరు చేస్తారు? ఇప్పుడు మోసే చేస్తున్నాడు. మాకొక రూలు, నీకొక రూలా? మేమెవ్వరము కూడా అన్యజాతి స్త్రీలను గాని పురుషులు గాని పెళ్లి చేసుకోకూడదు, వారి వైపు చూడకూడదు, అలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి, ఆ కూసు దేశపు స్త్రీ అంటే ఎలా ఉంటది? ఈయన మహా సుందరుడు. మోసే గురించి వ్రాయబడింది ఎటువంటి వాడండి? చాలా సౌందర్యము కలిగినటువంటి వాడు. ఆ కూసు దేశపు స్త్రీ ఏమో అంత సౌందర్యవంతురాలైతే కాదు. ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్యజాతి స్త్రీని అంటే, రాబోయే దినాలలో ఈ మోసే కూసు దేశపు స్త్రీని ఎలా పెళ్లి చేసుకుంటాడో, యేసుక్రీస్తు వారు కూడా అన్య జనాంగములో ఉన్నటువంటి వారిని కూడా రక్షించుకొని పెళ్లి చేసుకుంటాడు. నేను అలా పెళ్లి చేసుకుంటాను కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు నాకు సాదృశ్యం, నీవు నాకు షాడో. ముందు నేను అన్య జాతి ప్రజలను రక్షించి వారిని పెండ్లు కూతురుగా సిద్ధపరిచి వారిని నేను పెళ్లి చేసుకోవాలంటే, నాలాగా ఒక ప్రవక్త ఒక అన్యజాతి స్త్రీని ఏం చేయాలా? పెళ్లి చేసుకుని ఒక సాదృశ్యాన్ని, ఒక షాడోని క్రియేట్ చేయాలి అని దేవుడు మోసేతో చెప్పాడు. ఎవరు ఏమనుకున్న దేవుడు చెప్పిన మాటకి మోసే ఏం చేశాడు? లోబడ్డాడు. అలా లోబడడం వల్ల మోసేకి నిందలు, అవమానాలు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అంత పేరు పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా సణుగుతారని తెలుసు, విరోధులు అయిపోతారని తెలుసు, విడిచిపెట్టేస్తారని తెలుసు. దానివల్ల కొంతమంది మీదకి ఏమొచ్చేస్తుంది? ఉగ్రత వచ్చేస్తుందని తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే, అలాగనమాట తిరుగుబాటు చేసినటువంటి వారు ఇక్కడ వీళ్ళిద్దరూ అర్థం చేసుకోకుండా తమ్ముణ్ణి అపార్థం చేసుకోవడం వల్ల ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 12వ అధ్యాయములో ఆ సంఘటన ఎక్కడికి వెళ్ళింది? 16వ అధ్యాయములో ఎవరు ఎదిరించారు మోసేని? కోరహు. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యతిరేకత, విరోధము ఆగిందా? 16వ అధ్యాయములోని అందరూ కూడా 32వ వచనములో భూమి తన నోరు తెరిచి కోరాహు సంబంధులందరినీ వారి అక్కడ ఇద్దరు స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు నుంచి ఎంతమంది స్టార్ట్ అయ్యారు? 250 మంది స్టార్ట్ అయ్యారు. అయినా సరే ఇద్దరికి శిక్ష కలిగింది. 250 మందికి శిక్ష కలిగిన ప్రజలు ఏమైనా భయపడ్డారా చెప్పండి? అమ్మో, ఇద్దరు ఇలాగ అన్నారట, మిరియామికి ఇలాగ అయిపోయింది, అహరోనికి ఏమో ఇంకొకలాగా కనాన దేశానికి నువ్వు వెళ్ళవరా బాబు అని అన్నాడు. బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసే దగ్గర, మోసేని మాట్లాడడానికి వీలు లేదని బుద్ధి ఉండాలా. మళ్ళీ ఎంతమంది లేస్తారు? 250 మంది. వాళ్ళు కూడా చనిపోవడం వీళ్ళందరూ చూస్తారు కదా. మిగతా వాళ్ళకి బుద్ధి ఉండాలా. 41 వచ్చింది చూడండి, ఎంతమంది మళ్ళీ లేస్తారు. మరునాడు అంటే
ఆ రోజు అన్నమాట. ఏ రోజైతే భూమి నెరవేడి మింగేసింది 250 మంది కుటుంబాలను, తర్వాత రోజు ఏం చేస్తారు వీళ్ళందరూ? మోసే అహరోను సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా. మీరు యెహోవా ప్రజలను చంపిద్దరని చెప్పి అంటే యెహోవా ప్రజలంటే ఎవరు? ఎవరు? కోరహు కుటుంబాన్ని చంపేశారు. వాళ్ళెవరు? దేవుని. మరి వీళ్ళెవరు? మోసే అహరోనులు. వీళ్ళు యెహోవా ప్రజలు కారన్నమాట. చూసారు ఎలాంటి జనాంగం చూసావా? ఎలాంటి ప్రజలు చూసారా? ఇదంతా మోసే ఎందుకు చేస్తాడు చెప్పండి ఒక మాట. ఇందాక చెప్పాను కదా, ఎవరిలో నిజ స్వరూపము? యేసుక్రీస్తులోని నిజ స్వరూపం జరుగుతుంది. నా దేవుడు కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, నన్ను యాజకుడన్నా, దేవుడు నిన్ను పంపలేదన్నా, నన్ను ఇప్పుడు దేవుడు తర్వాత దేవుడుగా కొలుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రకరకాలుగా మాట్లాడి నన్ను విడిచిపెట్టి నన్ను హేళన చేస్తే రాళ్ళేసి కొట్టినా నా దేవుడు చెప్పిందే చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఇప్పుడు కావాలి, మోసే లాంటి వాళ్ళు. హల్లెలూయా. మనుషుల చేత మంచి అనిపించుకొని పొగిడించుకొని మంచిగా ఉందామనుకున్నాడు కాదు. దేవుడు చిత్తము, దేవుడి ప్రణాళిక నా జీవితంలో జరగడానికి నా కుటుంబీకులను అసహించుకున్నా, నా సంఘస్థులు అసహించుకున్నా, నా స్నేహితులు అసహించుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే ఆయన నిజ స్వరూపం రెండవ రాకడ రాబోతుంది. ఆ సాదృశ్యం ఏదో నాలో కూడా ఏం చేయాలా? జరగాలి. అన్నటువంటి వారు కావాలి. అందుకొరకు ఎన్ని నిందలైనా, అవమానాలైనా, ఎంత దుఃఖమైనా, ఎంత గాయమైనా సరే మనం ఏం చేయాలి? భరించాలి. ఇద్దరు వ్యతిరేకించారు కుటుంబంలోని. తర్వాత ప్రధానముగా అంటే మెయిన్ పార్ట్ లో ఉన్నటువంటి ఎంతమంది వ్యతిరేకించారు? పెద్ద పెద్ద మరి వాళ్ళు యాజకులు 200 మంది, 50 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత ఎవరు వ్యతిరేకించారు? మొత్తం సమాజం అంతా వ్యతిరేకించారు. ఇంతమంది వ్యతిరేకిస్తారనే సంగతి ఎవరికి తెలుసు? ఆయన మోసే దేవుని మాట విన్నాడా? లేక ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారని ప్రజల మాట విన్నాడా? దేవుని మాట వినండి. విన్నాడు. చూడండి, సమూయేలు గ్రంథంలో ఒక అతను కనబడతాడు. ఆయన ఎవరి మాట విన్నాడు చూడండి. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 8వ వచనం. సమూయేలు సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములాగి రాకపోవుటయు. చెదరగొట్టి ఆ సమూయేలంట రాకపోవడం ఆలస్యం చేస్తున్నాడని, అమ్మో ప్రజలందరూ ఏమైపోతున్నారట? చెదరిపోవుట చూచి దహన బలులు, సమాధాన బలులు నేను అర్పించేస్తానని. ఇతనికి ఎవరు మెప్పు కావాలా? జనులు అన్నమాట. ప్రజల వైపు చూస్తున్నాడు. ప్రజలు చల్లా చెదరైపోతున్నారు. దేవుడు ఒక దైవజనుని పంపించేదాకా ఆగలేకపోయాడు. ప్రజల వైపు చూసి ప్రజలు చల్లా చెదరైపోయి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఇంకా సమూయేలు ప్రవక్త రాకపోయినా పర్వాలేదు, తీసుకురండి, నేను రాజునే కదా, ఏం చేస్తాడు? దహన బలులన్నీ కూడా తీసుకొచ్చి అర్పించేశాడు. ఇలా తీసుకొచ్చి అర్పించే టైంకి ఎవరు వచ్చేసారు? అంటే ఈ పని చేస్తాడో లేదో దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించాడు అన్నమాట. ఒక్క 5 నిమిషాలు ముందు వస్తే ఎంత బాగుండు. ఒక్క 5 నిమిషాలు లేట్ చేయడం వల్ల సమూయేలు వచ్చేసి ఆ తర్వాత ఏం పోగొట్టుకున్నాడు? మొత్తం రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. చూసారండి. అలాగా మోసే అనుకున్నాడా? ప్రజల మాట ఆలకించాడా? నిజం చెప్తున్నాను, ఒక మాట ఆలకించండి. ఈ లోకము తాలూకా మాటలు, కుటుంబ మాటలు నామకార్థంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా భక్తులేం కాదులేండి. ఇలాంటి వాళ్ళు సంఘములో కూడా బలహీనమైన వాళ్ళు ఉంటారు. ఇలాంటి మాటలు పట్టించుకున్న వారు ఎవరు ఏమనుకుంటారా అని కుటుంబానికి భయపడి, సమాజానికి భయపడి, సంఘమునకు భయపడి, స్నేహితులకు భయపడి ఇలాగనమాట ఒప్పేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ ద్వారా వీళ్ళు ఎప్పటికీ కూడా రెండవ రాకడికి వీళ్ళు సాదృశ్యంగా ఉండలేరు, నీడలుగా ఉండలేరు. నిజ స్వరూపాన్ని, క్రీస్తుని వారి జీవితాలలో చూపించలేరు. మోసే గురించి ఏమండి ఒక మాట రాయబడి ఉంది.
అతడు ఒప్పుకొనక, చూడండి హెబ్రీ రాసిన పత్రిక, ఈనాడు యవ్వనస్తులలో 90% ఈ దోషాల్లో పడిపోతున్నారు. 11వ అధ్యాయము 24, 26 వచనాలలో ఆఖరి లైన్ చూడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో ఒప్పించుకోవడమే. కొత్తగా సినిమా వచ్చింది, దేంట్లో వచ్చింది? ఏటో థియేటర్లు కాదు కదండి, ఇప్పుడు ఏమో వచ్చాయి కదా, చెప్పండి. ఓటీపీయా? అడుగుతున్నాను మీకు. వాళ్ళు ఏదంటే ఒప్పించుకోవడమే. స్కూల్లో ఒప్పించుకొని, కాలేజీలు అంటే ఒప్పించుకొని. మోస్ట్లీ ఒప్పుకున్నాడా? సినిమాకి వస్తావా, ఆ మాట ఎప్పుడు అంటావా అని చూస్తున్నాను నేను అని అంటారు వీళ్ళు. ఆ మాట ఎప్పుడు అంటావా అని. చర్చికి వస్తావా అని వాళ్ళు అనరు, వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళని చర్చికి తీసుకురారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఏమి యవనస్తులండి మన యవనస్తులు ఇదా. వీళ్ళు రారు చర్చికి, యవనస్తులు కూడా రారు. తర్వాత వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఇదే నా జీవితాలు. కాబట్టి అలాగ పార్కులకని వెళ్ళిపోతూ ఉంటారు, హోటల్కని తినడానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్తోనే యవ్వనస్తుల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు. మోస్తే ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదా? ఇలాగ ఎన్నిసార్లు నువ్వు ఆ ఫ్రెండ్స్ మాటలకు ఒప్పుకొని ఎన్ని కూటాలు ఎగ్గొట్టావు, ఎన్ని ప్రార్థనలు ఎగ్గొట్టావు. ఇదిగో పాస్టర్ గారు, నేను కాలేజీలో చదువుతున్నాను, నేను ఎప్పుడు వాళ్ళతో వెళ్ళలేదు ఎక్కడికి. తిరిగి వాళ్ళని నేను తీసుకొచ్చాను, యవ్వనస్తుల కూడికి తీసుకొచ్చాను, ఈ ఉపవాస కూడికి తీసుకొచ్చాను అన్నటువంటి వారు వీళ్ళ మీద కూడా నాకు కనబడలేదు చెప్తున్నాను. కానీ వాళ్ళతో పాటు మన వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రార్థనా కూటాలు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ఛాయలుగా, నీడలుగా ఉండలేరు. మోసే ఒప్పుకోవలసిన పరిస్థితి వచ్చినా ఒప్పుకున్నాడా? ఎలాంటి, ఏ పదవది? ఏ పదవండి? చిన్నదానికే, చిన్న సరదాలకి, చిన్న కుసీలకి, చిన్న సంతోషాలకి ఒప్పేసుకుంటూ ఉంటాం. మోసే పదవి ఎటువంటిది? కుమారుడని ఒప్పుకున్నాడా? ఆ కొత్త బాబా పదవి అని ఇస్తాడు. అలాంటి దానికి మన వాళ్ళు ఏం చేస్తున్నారండి? పరిగెడుతున్నారు. యూత్ పిల్లలందరూ వచ్చారు, ఆలకించండి ఒకసారి. ఎన్నిసార్లు నువ్వు అలా ఒప్పుకొని, అటువంటి వాళ్ళతో తప్పని ఒప్పుకొని, పాపమని ఒప్పుకొని, అది దేవుడికి దూరమైన ఒప్పుకొని, అది దేవుడికి కోపం కలిగించేదని ఒప్పుకొని, సరే అటుపక్క ఒప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్ప మోసే లాంటి యవ్వనస్తులు కావాలి. హల్లెలూయా. మోసే అందుకే ఇక్కడ ఒప్పుకోలేదు కాబట్టి మోసేని దేవుడు ఏం చేస్తాడు? సెలెక్ట్ చేసుకున్నాడు. అదే కారణం. హల్లెలూయా. నువ్వు నాకు నచ్చావురా, నువ్వు అసలు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి ఎప్పటికైనా సరే నా నిజ స్వరూపం ఏం చేస్తాను? నిన్ను ఛాయగా, నిన్ను షాడోగా, నిన్ను ఒక సాదృశ్యంగా నిన్ను ఎన్నుకుంటానని చెప్పి అప్పుడు దేవుడు మోసేతో మాట్లాడాడు. మోసే చెప్పు బ్రవ్వా, ఒక కూస్తు దేశపు స్త్రీ నువ్వేం చేయాలి? ఒప్పుకోలేదు, ఇక్కడ ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎక్కడ ఒప్పుకోకూడదు, ఎక్కడ ఒప్పుకోవాలో ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత, ఆ విధేయత ఉంటే మనమే రెండవ రాకడ క్రీస్తుకి ఏమైపోతాం? ఛాయలుగా, నీడలుగా మారిపోతాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకున్నటువంటి కోరిక ఏడో తెలుసా? మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడికి మనం అందరం ఎలా ఉండాలి? ఛాయలుగా ఉండు. నీ బ్రతుకు యేసుక్రీస్తు రెండవ రాకడకి ఒక ఛాయ ఉండాలి, ఒక నీడ ఉండాలి, ఒక సాదృశ్యం కనబడాలి. లేకపోతే నీ బ్రతుకు ఏదో బాప్తిసం తీసుకున్నావు అనేటటువంటి పేరు తప్ప ఇంక ఎందుకు కూడా ఎవరికి కూడా పనికిరాదు. అలాగ చూడండి, ఒక మాట మోసే గురించి అంటే పౌలు చెప్తాడు, ఎందుకు అలా చేశాడు, దేని కొరకు. పౌలు కూడా అలాగే చేశాడు. పౌలు రాస్తున్నటువంటి పత్రికలు, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. ఈ మర్మమేదనగా యూదులతో పాటు
సాటి అవయాలు ఆ మానవులదే. మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళతో పాటు మనం ఎవరు అండి? సమాన వారసులము అనే విషయం ఎవరు తెలుసా? పౌలుకు ముందు మోసేకు తెలుసు. అది హల్లెలూయా! ఎవరు తెలుసు? మోసేకు తెలుసు, అబ్రహాముకు కూడా తెలుసు. అబ్రహాము గురించి గలతీ రాసిన పత్రికలో రాయబడింది చూడండి. ఎలాంటి భక్తులు వాళ్ళు ఏం చూశారు? యేసుక్రీస్తును చూసి, యేసుక్రీస్తులో నిజ స్వరూపాలను చూసి, మా జీవితాలలో ఆ షాడో, ఆ ఛాయలు ఇవన్నీ మా బ్రతుకులలో కనబడాలని కోరుకున్నటువంటి వారు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. దేవుడి విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ఉమ్, లేఖనము ముందుగా చూసి ఆ, ఈ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని ఉమ్. అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహాం అంట ఏం చేశారట? అన్యజనులను నీతిమంతులుగా దేవుడు రాబోయే దినాలు ఏం చేస్తాడు? అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ఉందా? లేఖనాలు ఉన్నాయా? అబ్రహాం కాలంలో ఏదైనా ఒక పుస్తకం ఉందా? దేవుడి పుస్తకం ఏమన్నా ఉందా? ఎలా చూస్తాడు? 15వ అధ్యాయంలో ఉంటుంది ఆది కాండము. యెహోవా వాక్యము అది చూశాడు. హల్లెలూయా! యెహోవా వాక్యం ఎవరు ప్రత్యక్షమైంది? ఆ వాక్యం అనగా లేఖనం ప్రత్యక్షమైంది. 15వ అధ్యాయం ఆది కాండములో ప్రభునందు ప్రియులారా, అబ్రహాంకి ఏం ప్రత్యక్షమైంది? వాక్కు ప్రత్యక్షమైంది. అదే లేఖనం ప్రత్యక్షమైంది. అది ఏ లేఖనము? అబ్రహాము రాబోయే దినాలలో కొన్ని దినాలు అయిన తర్వాత నేనేం చేస్తాను? అన్య జనాంగములో నుండి నన్ను కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను అని ఈ మాట ఇక్కడ రాయబడిన ఈ ప్రవచనం. అన్య జనులను ఏం చేస్తాను? నీతిమంతులుగా తీర్చి నీ యందు అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారని అబ్రహామునకు వాక్యం వచ్చింది. ఆ వాక్యము అబ్రహాముకి ఏం చెప్పింది? సువార్త చెప్పింది. హల్లెలూయా! యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షం ఏం చెప్పింది? ఏ సువార్త? భవిష్యత్ కాలములో అన్యజనులు నీ ద్వారా రక్షింపబడతారు, వారు నాకు భార్య అవుతారు, యూదులతో పాటు సమానమైనటువంటి వారసులు అవుతారు. హల్లెలూయా! నీ నుండి అబ్రహాము, నీ నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా గోత్రంలో ఎవరు పుడతారు? యేసయ్య పుడతారు. ఇవన్నీ తెలుసు అన్నమాట. హల్లెలూయా! చేస్తే భక్తి ఎలా చేయండి నేను చెప్తున్నాను. వ్యాసధారణ, శక్తి లేని భక్తి, మనుషులకు కనబడాలని ఎందుకు పనికిరావన్నమాట. అర్థమైందండి? పెట్టుకున్న మేస్తాలు ఎంతవరకు ఉంటాయి? తెచ్చుకున్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా లేనివి తెచ్చేసుకోండి. ప్రార్థన చేసేసి ఏడ్చేసి కన్నీళ్ళు కార్చేసి అలాగుంటాను ఇలాగుంటానని అని అది కాదు. లేనివన్నీ చెప్తున్నాను. దేవుడు ఎవరు? నిజ స్వరూపం. మనలో కూడా ఏముండాలి? నిజం ఉండాలి. హల్లెలూయా! యాక్టింగ్లు చేయకండి. మనుషులు కనబడితే ఒకలాగా, కనబడకపోతే ఒకలాగా, ఉంటే ఒక ప్రార్థన, లేకపోతే ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వీధిలో ఒకలాగా, ఏవండి హాస్టల్లో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, బయట ఒకలాగా. ఇలాగ ప్రవర్తించకండి. ఏది ఉందో యథార్థంగా అదే చూపించండి. హల్లెలూయా! యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. కాబట్టి మోసే నిజ స్వరూపమైనటువంటి యేసు క్రీస్తు ఛాయలు తనలో ఉండాలని ఏం చేశారండి? ఇంట్లో వాళ్ళ చేత అవమానింపబడి, ఒక పెద్ద వర్గమే వ్యతిరేకించబడినా సరే వారి దగ్గర సాగిలపడి, మొత్తము జనాంగం అంతా కూడా ఇజ్రాయేలు జాతి ప్రజల మోసం మీద ఏం చేస్తారు? అహరోను మీద సనుక్కున్నారు. అంతమంది చేత వెలివేయబడి, హేట్ చేయబడి, విమర్శించబడిన మోసే ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒకటే ఉద్దేశం. ఏ ఉద్దేశం? నిజస్వరూపము. అది అలాంటి మనసు ఉండాలి. దేవుడు కొరకు ఎన్ని నిందలైనా భరిస్తాను, ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నా కుటుంబీకులు నన్ను అర్థం చేసుకోకపోయినా,
నా సొంత భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వారు నన్ను అర్థం చేసుకోకపోయినా, లేకపోతే నాకున్నటువంటి వాళ్ళే, సొంత వాళ్ళే, నా రక్త సంబంధులే, నా సంఘస్థులే నన్ను అర్థం చేసుకోకపోయినా, సమాజమే నన్ను అర్థం చేసుకోకపోయినా, రెండవ రాకడ ఛాయలు, నిజస్వరూపము ఛాయలు నాలోనే నెరవేర్చబడితే చాలు ప్రభువా. నువ్వు ఒక్కడ పొగిడితే చాలు, నువ్వు ఒక్కడు ఆనందిస్తే చాలు అనుకున్న మోసే లాంటి వారు కావాలి. హల్లెలూయా. అర్థమైంది. మొదటి పాయింట్, ఆయన ఎవరు? యేసుక్రీస్తు. రెండవ రాకడ. ఇప్పటికీ నీకు నాకు అవకాశం ఉంది. ఏ అవకాశాలు? ఛాయలుగా, నీడలుగా. ఒప్పించుకున్నావా? భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి ఒప్పించుకో. మరి నా కుటుంబం ఒప్పించుకో, నా ఫ్రెండ్స్ అని ఒప్పించుకో, నా సంఘం అని ఒప్పేసుకో. నేనేం చెప్పాను ఉదయం? మనం ఎలాగుండాలి? అబ్రహాములాగా ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడో ప్రత్యేకించబడ్డాడు? తన ఊరు, తన గ్రామము, తన పుట్టిన ప్రదేశంలో నుంచి సెపరేట్ చేయబడ్డాడు. దేవుడు ఊరుకున్నాడా? రెండవదికి ఎక్కడ సెపరేట్ చేయబడ్డాడు? తనతో వచ్చినటువంటి లోతు కుటుంబంతో కూడా ఏం చేయబడ్డాడు? సెపరేట్ చేయబడ్డాడు. ఆయన దేవుడు ఊరుకున్నాడా? ఇంకెవరున్నారు? ఇస్మాయేలుతో సెపరేట్ చేయబడాలి. సొంత భార్య అయినా సరే వదిలిపెట్టేస్తానని చెప్పాడు. హల్లెలూయా. అలాంటి కదర్నాథు హృదయం కలిగిన వాళ్ళు కావాలి. దేవుడు చెప్తున్నాడు, నేను అలాంటి కదర్నాథు హృదయం కలిగిన వాడిని. దేవుడు ప్రవక్త దర్శనం కొరకు ఎవరైనా ఏం చేస్తాను? వదిలేస్తాను, విడిచిపెట్టేస్తాను. నాకు అనవసరం సబ్జెక్ట్ అది. ఎందుకంటే నాకు తెలుసు వాక్యం, యేసుక్రీస్తు నిజ స్వరూపము నీడలు నాకు కనబడాలి. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఇలా ఒప్పుకునేటటువంటి వారు ఎప్పటికీ ఎన్నటికీ కూడా నిజ స్వరూపము తాలూకు పోలికలు వాళ్ళకి రావు. తప్పంటే తప్పని ఖండించాలి. కాంప్రమైజింగ్ రాజీ అనేటటువంటిది మనకు ఉండకూడదు. ఏమనుకుంటారు అనుకోండి, ఏట్లో దూకి సావనివ్వండి, నాకు అనవసరం సబ్జెక్టు అన్నటువంటి వాళ్ళు కావాలి. పాయింట్ అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటారు? ప్రత్యేకింపబడుట. గ్రామములోని, పట్టణములోని, పుట్టిన స్థలంలో నుంచి అబ్రహాం ఏం చేయబడ్డాడు? ఎన్నిసార్లు ప్రత్యేకించబడ్డాడు చెప్పండి? ఎన్ని పోగొట్టుకున్నాడు చెప్పండి? ఎన్ని వదులుకున్నాడు చెప్పండి దేవుడి కొరకు? అబ్రహాం గురించి ఈరోజు చెప్పుకుంటున్నాను. నా గురించి చెప్పుకోవాలి, నీ గురించి చెప్పుకోవాలి. నాకు నీకేముండాలా? అబ్రహాములాగా ఒక ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా. మోసే గురించి చెప్పుకుంటున్నాం. చచ్చిపోయినా సరే మోసే లాంటి ప్రత్యేకత మనకి ఉండాలి. హల్లెలూయా. అలాగే ప్రభునందు ప్రియులారా, ఇంకా ప్రవక్తలు, యోనా ప్రవక్త ఉన్నాడు. చూడండి, యోనా ప్రవక్త ప్రత్యేకత ఏంటంటే మనందరికీ తెలుసు. యోనా గురించి అందరు ప్రపంచంలో ఉన్న అందరూ అవిధేయత ప్రవక్త, అందరికి ఒకటే తెలుసు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ప్రతి ఒక్కడు మైక్ కట్టుకుని ఇదే ప్రసంగం. నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? నినివే వెళ్తే అది జరుగుతుందా? ఏది? యోనా గురించి ఒక సూచక క్రియ చెప్పాడు దేవుడు. యోనా 3 రాత్రులు పగలు శాప గర్భములో ఎలాగున్నాడో అలాగ మనుష్య కుమారుడు కూడా ఉంటాడు అనేది జరగాలి అంటే యోనా దేవుని మాటకి లోబడి నినివేకెళ్తే అది జరుగుతాదా? జరుగుతుందా? పరిస్థితికి వెళ్ళేందుకే కదా జరిగింది. హల్లెలూయా. ప్రపంచంలో మైక్ పట్టుకొని యోనని వేసుకుంటారండి, ఆడుకుంటూ ఉంటారు ప్రసంగికులు. ఏం ప్రసంగికులు అయ్యా మీరు? భక్తులు చేసినటువంటి తప్పులలో కూడా దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం ఉంది. హల్లెలూయా. అర్థం చేసుకోవడం కష్టం. బుర్రలు పేలిపోతాయి, మెదళ్ళు చెప్తున్నా. ఎవరిని అర్థం చేసుకోవాలో వాళ్ళు అర్థం చేసుకోరు, ఎవరిని అర్థం చేసుకోకూడదో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేటటువంటిది తక్కువ, అపార్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి మన మైండ్లో. అవన్నీ తొలగించుకోవాలి. కాబట్టి యోనాకి కూడా బాగా తెలుసు. యోనా ఏమన్నాడు? నేనేమి అంత అమాయకుడిని కాను, నేను కావాలని ఎక్కడికి వెళ్ళాను, ఆ మాట ఎవరికి తెలియదు అన్నమాట. కావాలని తరిసికెళ్ళాను అంటాడు యోనా. హల్లెలూయా. అది రెండవ విషయం ప్రియులారా. అంటే యోనాలోని ఏ పోలిక, నిజస్వరూపం ఏం చూడాలి యోనాలో చెప్పండి? మళ్ళా మిమ్మల్ని అడుగుతాను, యోనాలో ఏ పోలిక? యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధిలో ఎలాగున్నారో అది చూపి ఆ నిజ స్వరూపం కొరకు యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? శాప గర్భంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా.
మోసేలో సాదృశ్యం నిజ స్వరూపం యేసులో ఏం జరిగింది చెప్పాలా? పురుషు దేశపు స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? యేసుక్రీస్తు వారు అన్యజనులు. కూడా సువార్త వలన అన్యజనులు కూడా రక్షణ పొందుకొని యూదులతో పాటు ఏమవుతాను వారిని పెళ్లి చేసుకోవడానికి. హల్లెలూయా. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఒక గొప్ప యాజకుని కొడుకు, జకర్యా ఎలిజబెతుల యొక్క కొడుకు అన్నమాట. యాజక ధర్మము చెప్పున వారు ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. కానీ యేసు క్రీస్తు నిజ స్వరూపాన్ని చూపించడానికి, యేసు యొక్క మార్గములు ఏమంటే యేసు యొక్క త్రోవలు సరళము చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యములోకి వెళ్ళిపోయాడు. నీవు కుటుంబాన్ని విడిచిపెట్టే, తల్లి తండ్రి ఇల్లు సదుపాయాలు తిండి విడిచిపెట్టేయాలి. ఇవన్నీ నేను నీకు దూరం చేస్తున్నాను, వెళ్ళిపోతావా? మమ్మీకి దూరంగా ఉండాలి, వెళ్ళిపోతాను ప్రభువా. డాడీకి దూరంగా ఉండాలి, వెళ్ళిపోతాను. నువ్వు యాజకుడు కదా, యాజకుని కుమారుడు కదా, మంచి వచ్చినటువంటివన్నీ మేకలు గొర్రెలు ఆవులు మాంసం బోల్డ్ కానుకలు బోల్డ్ ఫ్రూట్స్ ప్రతి దానిలో కూడా దశంభాగాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? మందిరానికి ఇస్తే అవన్నీ ఎక్కడికి రావాలా? ఈ యొక్క జకరి ఎలిజబెత్ ఇంట్లోకి వస్తాయి. తినడానికి కొరువు ఉండదు, ఏది కావలసి అది తినొచ్చు. ఇల్లు వాకిలు ఇవన్నీ క్వార్టర్స్ ప్రత్యేకంగా ఉంటాయి. వందల వేల మంది నమస్కారం చేస్తారు. యాజకుడు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుంటారు. జకరియా లోపలికి వెళ్తే కొన్ని వందల వేల మంది ఏం చేస్తాడు బయట? అటువంటి కుమారుడు ఎవరు? వదిలేస్తావా? వదిలేస్తాను. అరణ్యంలోకి వెళ్ళాలా? మరి వెళ్తాను. అక్కడ తింటుండదే, మిడతలు తినాలి. అవును ప్రభువా, తింటాను. తేనె ఏదైనా తాగాలి. చేస్తారు ఇలాగా? ఉంటారా? చెప్తున్నాను, భక్తి అంటే అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా తెల్లారు లెగుస్తాము, చిన్న ప్రార్థన చేసుకుంటాం, అలాగ వెళతాం, ఇలాగ వచ్చేస్తాం, అది కాదు. ఒకటే గురి పెట్టుకోండి. ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాడు. రెండవ రాకడ నిజస్వరూపం అంతా ఛాయలుగా ఒక్కొక్కరి జీవితాలలో జరిగి తీరాలి. హల్లెలూయా. అందుకొరకు బర్మా క్యాంప్ సంఘాన్ని దేవుడు స్థాపించాడు. 20 సంవత్సరాలు ఏం చేశాడు? నడిపించాడు. ఏదో ఒక ఛాయ నీ జీవితంలో, ఏదో ఒక ఛాయ, ఏదో ఒక సాదృశ్యం, ఏదో ఒక షాడో రెండవ రాకడ యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నటువంటి ఆ వ్యక్తిత్వ గుణాల స్వభావం మనలో కలగాలని మోసేలో ఎలా కలిగించావో, అబ్రహాములు ఎలా కలిగించావో, బాప్తిస్మిచ్చు యోహాన్లు ఎలా కలిగించావో, అలాగ కలగడానికే ఈ బాధలు, ఈ గాయాలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? అనేకమైనటువంటివి జరుగుతున్న ప్రతి కుటుంబంలో ఏమి జరుగుతున్నాయి నాకు బాగా తెలుసు. ఎవరెవరు కుటుంబాలు ఎంత బాధలు పడుతున్నారు, ఉద్యోగ బాధలు, వ్యాపార బాధలు, కూలి పనికి వెళ్ళి ఆ బాధలు, ఇంట్లో కుటుంబీకుల ద్వారా బాధలు, అప్పులు బాధలు, రోగాల బాధలు. ఒక రోగమా, రెండా, మూడా, నాలుగా? చెప్పాను కదా, పాస్టర్మ్మ గారికి 7 ఫైళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఫైళ్ళు. ఇంటికి రండి చూపిస్తాను. 7 ఫైళ్ళు ఉన్నాయన్నమాట. 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఫైల్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలా? హాస్పిటల్కి వెళ్ళాలా? బాధలు ఎవరికి లేవు, నాకే ఉన్న 4 ఫైళ్ళు. అదే మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. అలా చెప్తే మీకన్నా కొంచెం ఏమొస్తుంది? మీ రోగాల నుంచి మీరు ఏం పొందుకుంటారు? నెమ్మదిని పొందుకుంటారు. అమ్మ పాస్టర్ గారికి 4 ఫైళ్ళు అంట, పాస్టర్ అమ్మ గారికి 8 అంట, 8 నెలలు కలిపి 12 ఫైళ్ళు మన పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాయి. నేనేదో 1, 2, 3 జబ్బులకి కంగారు పడిపోయి బెంబేలు ఎత్తిపోయి ఏదో అయిపోతున్నాను అని మీరందరూ కూడా పాస్టర్ అమ్మ గారిని చూస్తే ఏం పొందుకోవాలా? ఉపశమనం పొందుకుంటారని. హల్లెలూయా. షుగర్ వస్తే ఓ గోల గోల, బీపీ వస్తే గోల, థైరాయిడ్ వస్తే గోల, చిన్నది ఏదైనా వస్తే ఏంటో ఇదంతా కూడా. యేసుక్రీస్తు వారు ఆయన మనకి స్వస్థపరచడానికి ఆయన ఏం పొందుకున్నారు? ఆయన పొందిన గాయాల ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు అదే మాట నేను వాడతాను. నేను పొందుకున్నటువంటి రోగాల ద్వారా ఎవరికి ఏం కలుగుతుంది? అనేక మందికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందంటే ఏ స్వస్థత? అందరు లైన్ కట్టేయండి. తర్వాత ఇప్పుడు ప్రార్థన అయిపోయిన వెంటనే పాస్టర్ గారి కొట్ట రోగాల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత. నూనె బాటిల్ పెట్టుకుని వచ్చేయగలరు. ఆ నూనె బాటిల్ అన్ని కూడా డబ్బాలు వేసి ఏం చేస్తాం? స్ప్రే చేసేస్తాం ఫుల్గా. ఆ స్వస్థత కాదు.
స్వస్థతలు బోల్డ్ ఉన్నాయి. శరీరానికి స్వస్థత, మనస్సుకు స్వస్థత, ఆత్మకు స్వస్థత. హల్లెలూయా! నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతిది కూడా నేను చెప్తున్నాను. దేవుడు ఈ సంఘానికి నిన్ను ఉట్టినే తీసుకురాలేదు, రాసి పెట్టుకోండి. దేవుడు నిన్ను ఉట్టినే రక్షించలేదు, బర్మా క్యాంపు సంఘానికి ఉట్టినే తీసుకురాలేదు. ఈ సంఘానికి వచ్చి నేటి వరకు హింసింపబడుతున్నావంటే, బాధపడుతున్నావంటే, గాయపడ్డావంటే, కుటుంబాన్ని కోల్పోయావంటే, ఒంటరి వాడు అయిపోయావంటే, అనేక రీతులుగా నువ్వు తరమబడుతున్నావంటే, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావంటే, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు రెండవ రాకడలో నిజ స్వరూపములో ఉన్న ఛాయలు నీలో, నీ కుటుంబాల్లో కొన్ని కలిగించడానికి దేవుడు ఏం చేస్తాడు? ఇవన్నీ ప్రేమతో అలవాటు చేస్తాడు. హల్లెలూయా! ప్రతి గాయము ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానంబుల కొరకును పాడతీయాలా స్పీడ్గా? నీ అవమానంబుల కొరకును స్తోత్రము, నిన్ను రుచించితి, నా వేదనలో నిన్ను రుచించితి, మరి అధికముగా శ్రమకై వేడితి. మేలాయను ప్రభు స్థితి ఈడు సహించేది. పలు విధము గాయపడి తిని, పేను నీ సిలువను తేటగ గ్రహించితి. అందరూ హృదయపూర్వకంగా పాడండి, హృదయపూర్వకంగా. మేలైన ప్రభు దాసునికెంతో. హలో, అందరూ పాడారా? ముగించేస్తాను. పాడారా? హృదయపూర్వకంగా పాడారా? రాదు. ఇప్పుడు ఇంకో ప్రసంగం ఎత్తుకోవాలా? ఒకడు ఆయన తీసుకొచ్చి సంఘంలో ఒకరోజు ప్రసంగం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎవరు చెప్పారు మీకు? ఏం చేస్తారు మరి? సైమన్ పాస్టర్ గారిని సెపరేట్ గా డిజైన్ చేశారు. అలాంటి ప్రసంగాలు మనకు రమ్మన్నా, కొన్ని వేషం వేసుకొని ఎప్పుడైనా చెప్దామన్నా, ఇలా మూలవాక్యం ఎత్తుకొని ఎక్కడికో దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు ట్రై చేశాను, చాలా సార్లు ట్రై చేశాను నిజంగా. ప్రభువా, వీళ్ళందరూ అలాంటి ప్రసంగాలంటే పరిగెడుతున్నారు. మా పాస్టర్ గారు ఆదరించారు, సేద తీర్చారు, బలపరిచారు, ధైర్యపరిచారు. ఎన్ని గాయాలు, దెబ్బలు, అవమానాలు, గుండె కోతలతో సంఘానికి వస్తూ ఉంటే, అని ఆ మూలవాక్యం ఎత్తుకుంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో దేవుడు. అరే, నీ వ్యక్తిత్వము, నీ యొక్క నేను ఏదైతే డిజైన్ చేశానో అవి, ఈ ప్రసంగాలు నీకు నప్పమనిస్తాడు దేవుడు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క తాన్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు? డిజైన్ చేస్తాడు. నా డిజైనింగ్ వేరు. నా నోటంట వచ్చే ప్రసంగాలన్నీ ఇలాగే ఉంటాయి. అందులోనే ధైర్యము, అందులోనే బలము, అందులోనే ఆదరణ. ఇప్పుడు ఆదరణ ఏంటి? ఆదరణ ఏంటి? మేలాయన ప్రభు శ్రమలోనే ఏముంది? మేలు. వాళ్ళు ఏమంటారు? శ్రమలు లేకపోతే మేలంటారు. దేవుడు ఏమంటారు? శ్రమలలోనే ఉంది మేలు. ఏ ప్రసంగం దానికి ట్యూనింగ్ అవ్వండి.
అవి తీసేస్తాడు, ఇవి తీసేస్తాడు, అవి ఉంచడు, ఇవి ఉంచడు. మొత్తం అంతా లైఫ్ ఏమైపోతుందంట? లైఫ్ చేంజింగ్ అంట. లైఫ్ చేంజ్ అయిపోతాడు. ఏంటో లైఫ్ చేంజ్ అంటే అది ఈ లోకంలో ఉన్నవన్నీ సూర్యునికి కూడా ఉన్నవన్నీ ప్రకటించేస్తే లైఫ్ ఏం చేస్తాడు? ఒంటరిగా ఉన్నావా? మంచి సంబంధం నీ లైఫ్ ఏం చేస్తాడట? చేంజ్ చేస్తాడు. ఇదే లైఫ్ చేంజింగ్ మినిస్ట్రీస్. ఏం ప్రసంగాలు, వేల మంది, లక్షల మంది కొట్టుకు చచ్చిపోతారు అక్కడికి వెళ్ళిపోయి, ఆహా ఓహో అని. లైఫ్ చేంజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? రెండవ రాకడలో నిజ స్వరూపము, పోలికలు, గుణాలు ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అది చేంజ్ అంటే లైఫ్ చేంజ్. హల్లెలూయా! చెప్పరు, నాకు తెలుసు. అందరి ముఖాలన్నీ కూడా ఆముదం రాసేస్తే ఎలా ఉంటాయి? ఏ ప్రసంగం రా బాబు! మోసే అంటాడు, ఈయన అబ్రహాం అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు. ఇప్పటికే శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, నిద్ర తట్టుకోలేక 40 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైనా విడుదల, ఆదరణ, నెమ్మదేవన దొరుకుతుందేమో వాగ్దానం ప్రకటిస్తారంట ఉంటే ఇంకా అధికముగా ఏం చెప్తున్నారండి? శ్రమల కొరకే చెప్తున్నారు. అందుకే ప్రభు నందు ప్రియులారా, సైమన్ పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయమని ప్రార్థన చేయండి. హల్లెలూయా! లేకపోతే మీకు దిక్కు లేదు. మరి సైమన్ పాస్టర్ గారిని ప్రభు తొందరగా ఏ దేశమైనా పంపించిన ఆయన ఈ నెలలోనే అక్కడికి దుబాయ్ వెళ్తానంటున్నాడు. వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతే మంచిది. పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు అయినా ఇక్కడ పెడితే బాగుంటుందేమో. హల్లెలూయా! వాక్యంలో లీనమైపోయారమ్మా. వాక్యంలో ఏమైపోయారు? లీనమైపోయారు వాళ్ళు. లీనమైపోయిన తర్వాత అలాగే ఉంటది, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నిజంగా ఈ అవకాశాన్ని ఎవరు జార విడుచుకోకండి. మీరందరూ ఎవరు ఏమనుకున్నా నేను ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం అపార్థం చేసుకున్నా, ఇబ్బంది పెడుతున్నాను అనుకున్నా, బాగా చెప్పట్లేదు అనుకున్నా, ఇంత బాధతో వచ్చాము అని అనుకున్నా సరే, ఒక రోజు వస్తుంది. ఆ దినము అన్నాడు కదా, ఏ దినము? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అక్కడ నన్ను పొగడకుండా ఒక్కరు ఉండలేరు. మీరు చెప్తున్నాను, ఒక్కరు కూడా. ఈరోజు సునుక్కున్నోళ్ళు, గొనుక్కున్నోళ్ళు, రకరకాలు అనుకున్నోళ్ళు ఆ రోజు నన్ను చూసి, ప్రసంగాలు చూసి మీ కళ్ళంటే ఏమొస్తాయి? బాష్ప బిందువులు వస్తాయి. చెప్తున్నాను గ్యారెంటీగా. నేను ఎవరిని మోసం చేయలేదు. నా ప్రసంగాలు ఎవరిని కూడా ఏవండి దారి తప్పించవు. ఒకటే, మొదటి రాకడ నిజస్వరూపము, రెండవ రాకడ నిజస్వరూపంలోనికి ప్రవక్తల యొక్క అడుగు జాడల్లోకి వెళ్ళాలి. ముగించేస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి, ముగించుకుందాం. నా సహోదరులారా, ఆ ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను ఏం చేయాలా? ప్రవక్తలలో ఏది మాదిరి? శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. హల్లెలూయా! 2 చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా! మనకి మాదిరి ఎవరు? ఆ సంఘానికి వస్తే అప్పులు పోతాయన్నోడు మాదిరి కాదు. అలాంటి బోధకుడు మాదిరి కాదు. ఇదిగో సైకిల్ వేసుకుని వచ్చాడు నా సంఘానికి సహోదరుడు, బ్రదర్ మైకి సాక్ష్యం చెప్తాడు. ఈ సిస్టర్ ఇదిగో 10 సంవత్సరాలు పెట్టి గర్భఫలం లేదు, సిస్టర్ గారికి మైక్ ఇవ్వండి, సిస్టర్ సాక్ష్యం చెప్పు. ఏం ప్రసంగాలు రా బాబు! ఇదా మీరు పాడై మొత్తం ప్రపంచం అంతటిని ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు రక్తము చేత కనగబడినటువంటిది. సిలువలోని పుట్టాం మనం. హల్లెలూయా! సిలువలో, శ్రమలలో, బాధలలో ఆయన గొప్ప కేకేస్తాడంట. ఏం కేకేస్తాడంటే, సిలువలో ఏం చేస్తాడు? పెద్ద శబ్దంతో కేకేస్తే ఆ కేకల నుంచి నేను పుట్టాను. మరి అదే, మరి నా పుట్టుక అది. నేను అలా చెప్పగలను మెసేజ్. ప్రవక్తల శ్రమానుభవం మనం ఏం చేయాలి? మాదిరి. హింసలు మాదిరి, నిందలు మాదిరి, రోగాలు మాదిరి, వేదనలు మాదిరి, ఉమ్ములు మాదిరి.
ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. అదే మాదిరి. హల్లెలూయా. కుటుంబాలు పోగొట్టుకున్నాం. అదే మాదిరి. హల్లెలూయా. అదే మాదిరి. వారినే మాదిరిగా పెట్టుకోండి అన్నారు. ఇంకొక మాట తిమోతికి రాసిన పత్రికలో చూడండి, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. సుఖభోగములందు ప్రవర్తించున్నది. అది సుఖభోగములు, సుఖము, భోగము అలాంటిది మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, నేను కొంచెం ఇలాగా చదువుకుంటాను, అలా చదువుకుంటాను, ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే మా కుటుంబం ఇలా ఈ అప్పులు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, బండి కొనేసుకుంటాం, ఇలాగా ఇల్లు కట్టించుకుంటామని ఈ సుఖభోగములు యందు ఆశించి ప్రవర్తించినది ఏమై ఉంటది? బ్రతుకుచుండియు చచ్చిన వారాలు. అసలు అర్థమైందండి? దేవుడు సుఖాన్ని ఇస్తాడు, దేవుడి నెమ్మదిని ఇస్తాడు, దేవుడి శాంతిని ఇస్తాడు, సుఖము నెమ్మది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఈ సుఖము ఈ నెమ్మది కాదు, మీరు అనుకున్న సుఖం కాదు, మీరు అనుకున్న నెమ్మది కాదు. మనం అందరము కూడా రాజుల కొరకును, అధికారుల కొరకును, పెద్దల కొరకును మనం ఏం చేయాలి? మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకడానికి మీరేం చేయాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు మీరేం చేయాలి? ప్రార్థనలు చెయ్యండి. హల్లెలూయా. రాజుల కొరకు ప్రార్థన చేయరు, అధికారుల కొరకు ప్రార్థన చేయరు, దేశం కొరకు ప్రార్థన చేయరు, ప్రపంచాల కొరకు ప్రార్థన చేయరు. అలా ప్రార్థించినటువంటి వారికి ఏమీ లేకపోయినా అవమానాల్లో, రోగాలలో, నిందలలో, దాంట్లోనే దేవుడు ఏమిస్తాడండి? నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. నెమ్మది, సుఖము, నిద్ర, హాయినిస్తాడు. హల్లెలూయా. మనకి ఊపిరి గారు ఒక పాట రాశారు కదా, రెక్కల చాటుననే దాగేదా నిరతము నాకు శరణని వేడేదా కరుణామయనే, శరణని వేడేదా కరుణ ఘోషించు కడలి కెరటం విజయుడనైనే నాట్యము చేసేదా ఘోషించు కడలి లోకము చూడగా స్తుతి పాడేదాన్ని ధన్యత కోరినై శరణని వేడే. హల్లెలూయా. ఘోషించు కడలి సునామీ లాంటి సముద్రం అంట, కడలి ఘోషించే పెద్ద శబ్దముతో ఆ కెరటాలు లేచి ఒక తుఫాన్ లాగా, సునామీ లాగా మన మీద పడుతుంటే అందులో మునిగిపోవడం కాదు బాబు, ఆ కెరటాల మీదకి ఎక్కేం చేయాలా? నాట్యమాడినోడు కావాలి ఇక్కడ. అందులో మునిగిపోయినటువంటి చెత్త చెదారం క్రైస్తవులు కాదు. ఏ కడలి అయితే, ఏ తుఫాన్ అయితే, ఏ రోగము, ఏ బాధ, ఏ నింద, ఏ అవమానము, ఏ శ్రమ, ఏ గాయమైతే నిన్ను ముంచడానికి వస్తుందో ఆ ముంచే దాని మీద ఎక్కి మనం నాట్యం ఆడాలి. హల్లెలూయా. యువరాజు గారి కుటుంబంలో వచ్చినటువంటి గాయం, సుమాకు ఒక గాయం వచ్చింది. ఈ గాయం మనల్ని ముంచకూడదు. ఈ గాయం మనం నాట్యం ఆడాలి చెప్తున్నాను. అలాంటి కావాలి దేవుడికి. అది వ్యాధి కావచ్చు, అది అప్పుల బాధ కావచ్చు, అది నిందలు కావచ్చు, అది ఏకాంతం కావచ్చు. మునిగిపోవడానికి వీలు లేదు, దుఃఖపడడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. అవన్నీ ఎందుకు వచ్చాయి? డాన్స్, నాట్యం ఆడడానిక, మునిగిపోవడానిక? వాయి ముంచకూడదు. వాటిని మనం ఏం చేయాలి? ముంచి వేయాలి. హల్లెలూయా. వాటిని పాదములతో ఏం చేయాలి? మాట్లాడితే ఏ నామములో సైతాన్ని ఏం చేస్తామండి? సైతాన్ కాళ్ళ కింద తొక్కడం. తర్వాత ముందు ఈ అవమానాన్ని తొక్కు, ముందు రోగాన్ని తొక్కు, ముందు నిందను తొక్కు చూద్దాం,
ముందు నీ గుండె కోతను తొక్కు, ముందు నీ గాయము దుఃఖమును తొక్కు చూద్దాం. నీ కుటుంబంలో ఉన్న దుఃఖము తొక్కలేవు, కానీ సైతాన్ గాడు నువ్వు తొక్కేస్తావా? అంత చీపుగా ఉన్నాడు సైతాన్ గాడు. ఏమండి, సైతాన్ గాడు అంత చీప మనకి. నీ కుటుంబంలో ఏ గాయం ఉందో ఆ గాయాన్ని తొక్కాలి. హల్లెలూయా. శీఘ్రముగా సాతానును ఏం చేస్తున్నాడు అన్నాడు దేవుడు, మీ పాదముల కింద రొక్కాలి. ఆయనేమో నాట్యం ఆడుతున్నాడు. ఎవరు? మనమేమో తొక్కకుండా అందులో ఏమైపోతున్నాం? మునిగిపోయి కొట్టుకుపోతున్నాం. వరద ఎలా కొట్టుకుపోతుంది? ఆ సమస్యలకి, రోగాలకి, నిందలకి, అవమానాలకి చెత్తలాగా కొట్టుకెళ్ళిపోతున్నారు. చెప్తున్నాను, కొట్టుకెళ్ళిపోయినటువంటి క్రైస్తవులు కాదు, ఎదురీదే క్రైస్తవులు కావాలి. హల్లెలూయా. తమ్ముడు పూరి నుంచి వచ్చాడు, పులస తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? వినండి చెప్పింది. అనయ్య పులస పడింది. పులస పడింది తమ్ముడు, ఎంత రేట్ అయినా తీసుకురా, ఎంత రేట్ అయినా తీసుకురా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి 2 పులసలు తీసుకొచ్చాడు. చెప్పకండి అందరికి మళ్ళీ ఇదో బాధ. మళ్ళీ పాస్టర్ గారు చక్కగా వండారు. ఆ పులస మొన్న పేపర్లో చూశాను, కేజీ పులస, కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది, 28,000కి వెళ్ళింది. ఎంత? కేజీ చేప 28,000 అంట. ఒక ముక్క ఎంత ఉంటుంది చెప్పండి? పులస ముక్క. అదేంటి తెలుసా? అది కొట్టుకుపోయే చేప కాదు. అది తింటే ఎలా ఉంటుంది తెలుసా? చాలా మెత్తగా, అంటే నోట్లో పెట్టుకుంటే ఇలాగా అయిపోద్ది అన్నమాట. స్మూత్ గా ఉంటది, స్పాంజ్ లాగా ఉంటది, చాలా టేస్ట్గా ఉంటది. అంటే అది అందరికీ తెలియదు. నాలుక మీద దేవుడు రుచి పెట్టాడు కదా, కొన్ని రుచులు ఉంటాయి, వాళ్ళకే తెలుస్తుంది. అది ఎందుకు అంత టేస్ట్ అంటే, అది వరదలోని, తుఫానులోని కొట్టుకుపోయే చేప కాదు. అది ఏటికి, వరదలకి, తుఫానికి ఏం చేస్తుంది? ఈది. అది ఏమైందంటే దాని వాల్యూ 26,000 వరకు పెరిగిపోయింది. హల్లెలూయా. అది ఖరీదు, అది దొరకడమే అదృష్టము. ఒకడు వెళ్ళి బండెడు చేపలు అన్నమాట, పెద్ద బోట్ వేసుకొని వెళ్ళి చేపలు నింపుగా తెచ్చుకొని, గులివెందులు, కానాకడతలు, కవ్వాళ్ళు తెచ్చుకున్నాడు అనుకోండి. ఒకడు వెళ్ళి ఎంత గులివెందులు ఒక పెద్ద నావతోని, కలివెందులు ఒక, లేకపోతే కానాకడతలు, కవ్వాళ్ళు తిన్నారా? వీళ్ళు తెలివా? కవ్వాళ్ళు తిన్నారా? గులివెందులు తిన్నారా? కానాకడతలు తిన్నారా? ఒకడు పెద్ద బోట్ వేసుకుని వెళ్ళి వల వేసేసి ఓ విస్తారంగా పడిపోయి ఒడ్డుకు వచ్చిన తర్వాత అమ్మితే ఎంత వచ్చిందంట? 10,000 అట. ఒక్క పులస ఎన్ని వేలు? చూసారా? అలా ఉండాలి భక్తి కూడా మంది. హల్లెలూయా. ఎందుకంత టేస్ట్ వచ్చింది తెలుసా? అదేం చేస్తుంది? ఎదురీదుతాది. ప్రవాహానికి, వరదలకి, తుఫానికి కొట్టుకుపోకుండా ఎదురెదుతాది. వాడకేస్తూ చెప్తున్నాను, అలా ఎదురెదురు కావాలి. అలా ఎదురెదినోళ్ళుగా ఉండాలని దేవుడి ఉపవాస కోరికలు మనకి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రతి సమస్యకు కొట్టుకుపోకండి, బాధకి కొట్టుకుపోకండి, వేదనకి కొట్టుకుపోకండి, గాయాలకు కొట్టుకుపోకండి. దాన్ని ఎదురీది ఏమంటే ఆరిన నేలపైన ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్లుగా నడుద్దాం. సముద్రం మీద మునిగిపోకుండా యేసయ్య నడిచి పేతురు నడిపించినట్లుగా నడుద్దాం. హల్లెలూయా. అగాపే సంపూర్ణ సువార్త సంఘాలంటే అర్థం ఏంటో తెలిసిందండి? ఆరిన నేల మీద నడిచేవారై ఉండాలి. తర్వాత సముద్రం మీద యేసయ్యలాగా, పేతురులాగా ఏం చేయాలి? నడిచేటటువంటి వాళ్ళై ఉండాలి. ఏమండి, 1,00,000 మంది సంఘము, 1,00,000 మంది ఒక సంఘంలో ఉన్నారనుకోండి, ఆ, 1,00,000 మంది ఎంతమంది ఉన్నారు? నేను ఎలాగ ఆలోచిస్తానంటే, ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి, ల్యాండింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. ఒక సంఘంలో 1,00,000 మంది ఉన్నారు. ఆ బోట్ వేసుకెళ్ళాడు, కానాకడతలు, కవ్వళ్ళు ఊరికే పడిపోయి అనుకోండి. నా సంఘములో ఒక్కడు 1,00,000 మందితో ఒక్కడు కూడా సమానం కాదు, ఇంకా ఎక్కువై ఉండాలి. నా సంఘ బిడ్డలాగా ఉండాలి, పులసల్లాగా. హల్లెలూయా. వాళ్ళేస్తే చేపలు పడ్డాయి, విస్తారంగా చేపలు పడ్డాయి, చిన్న చిన్న చేపలు. అమ్మితే ఎంత? 10,000 కూడా రాదు. ఒకే ఒక్క చేప పడింది బర్మా క్యాంపులో. అమ్మితే ఎంత? బర్మా క్యాంపు సంఘస్థులందరూ ఎవరు?
ఎలా ఉండాలా? కావల్లాగా కానాకడతల్లా గుడివిందలాగా ఉండకండి. ఎలా ఉండాలా? లాగా ఉండాలి. హల్లెలూయా! అర్థమైందా? వ్యర్థమైందా? ప్రవక్తల్లాగా ఉండాలి. ప్రవక్తల ఏ మాదిరి మనకు ఉండాలి? అబ్రహాము శ్రమలు, మోసే శ్రమలు, బాప్తిస్మిచ్చి యోహాను శ్రమలు, యోనా శ్రమలు, దావీదు శ్రమలు, వీళ్ళందరు ప్రవక్తలందరూ కూడా మొదటి రాకడ యేసుక్రీస్తు వారి నిజ స్వరూపాలు వాళ్ళ జీవితాలలో జరిగాయి. ఇప్పుడు ఏ రాకడ ఉంది చెప్పండి? రెండవ రాకడ. మనకు అవకాశం ఉందా లేదా? నీకు నాకు మనందరికీ ఆ నిజ స్వరూపము నీడలు ఛాయల్లాంటి అవకాశాలు మనకున్నాయి. కాబట్టి ఒక్క మాట, ఈ శ్రమలు పడుతున్నాం కదా, ఇదంతా ఏ శ్రమ అన్నాడండి? చులకని శ్రమ. అలాగే ఎంచుకుందాం మనం. ఈరోజు బైబిల్ చదువుతూ ఉంటే నా బైబిల్ స్టడీలోని ఈ మాట వచ్చింది. ఆఖరిగా ముగింపు ఈ మాట దేవుడు చూపిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఇదే శ్రమ ఎంతకాలం ఉంటుంది? అదేంటి పాస్టర్ గారు 25 సంవత్సరాలతో బాధపడుతున్నాను అని అంటావు నువ్వు. 10 సంవత్సరాలతో బాధపడుతున్నాను అంటావు. ఇంకా అంతకంటే ఎక్కువ బాధలు పడ్డారు ఎవరు? పౌలు ఎన్నో సంవత్సరాలు బాప్తిస్మం తీసుకున్నది మొదలుకొని ప్రాణం పోయేటంత వరకు శ్రమలు పడ్డాడు. అన్ని సంవత్సరాలు శ్రమలు. యేసుక్రీస్తు తర్వాత అన్ని లాంగ్ శ్రమలు పడిన భక్తుడు బైబిల్లో ఎవరున్నారండి? పౌలు. అన్ని సంవత్సరాల శ్రమలు ఏం చేస్తాడండి? క్షణమాత్రముండు శ్రమ అన్నాడు. ఇంకా శ్రమలు ఏమన్నాడు? చులకని. అంటే శ్రమలకు ఏం తీసేస్తాడు? గాలి. శ్రమలు బాగా పెరిగితే దాని గాలంతా ఏం చేస్తాడు? అది. కాబట్టి అలాంటి పౌలులాగా మనం ఉందాం. మనకున్న శ్రమలన్నీ ఎంతకాలం ఉంటాయి చెప్పాలా? అందరూ చెప్పండి. క్షణమాత్రముండు. కలిసి చెప్పాలా? క్షణమాత్రముండు సంవత్సరాలుండు శ్రమ. ఏ శ్రమ చెప్పండి? సంవత్సరాలు ఉండండి శ్రమ. అందరు చెప్తారు కదా, అమ్మా నీకు తెలియదు ఎన్ని సంవత్సరాలు తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాను తెలుసా, ఒక్కరోజు నా జీవితం సుఖం లేదు. అమ్మో, నువ్వు పౌలు కంటే చాలా పెరిగిపోయావు. మరి ఎన్ని సంవత్సరాలు బట్టా? చిన్నప్పటి నుంచి, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి, పిల్లలు కన్నప్పటి నుంచి నా జీవితానికి సుఖం లేదు. ఎన్ని సంవత్సరాలు అని అంటా ఉంటే పౌలు ఏమంటున్నాడు చెప్పండి? ఆ మాటలు మానేసి ఏ మాటలోకి రావాలి ఈరోజు? ఈ మాటలోకి రండి. హల్లెలూయా! ఏదో 66 పుస్తకాల గ్రంథంలో చెప్పకండి మీ శ్రమలన్నీ కూడా. ఎన్ని శ్రమలు మూటగట్టి ఒక మాట అనేయాలి. క్షణమాత్రముండు. ఎవరైనా మీ కుటుంబానికి వచ్చి అన్నారనుకో, అమ్మా ఎన్ని బాధలు అమ్మా, ఎన్ని కష్టాలు, ఎవరికి రాకూడదు, ఎంత బాధపడుతున్నావమ్మా అని అంటా ఉంటే మనం ఏమనాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టో చూస్తున్నాను అంటే ఏడ్చికండి. ఏమనాలా? క్షణమాత్రముండు చులకన శ్రమ. మీరేటి ఎలా మాట్లాడతారని అనాలి. హల్లెలూయా! అని ఏమన్నాడండి? మా చులకని శ్రమ. దీని ద్వారా ఏమవుతుంది? ఎవరైతే శ్రమలను, జాగ్రత్తగా ఆలకించను, ముగించేస్తున్నాను. ఎవరైతే శ్రమలను బట్టి ఎక్కువగా మాట్లాడుకొని, ఎక్కువగా ఏడ్చి, ఇంత దాన్ని అంత చేసుకొని, అంత వివరణ వాక్యం చెప్పినట్లుగా, మర్మాలు చెప్పినట్లుగా మీ శ్రమల గురించి అలా వివరణ చెప్పారనుకోండి, మీకు ఏ భారం ఉండదు. ఇందులో ఒక ఆశీర్వాదం ఉంది. ఎవరైతే శ్రమలను క్షణమాత్రం ఉండే శ్రమలుగా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే శ్రమలుగా, చులకని శ్రమలుగా ఎంచుకుంటారో వారికి అంతకంతకు ఎక్కువగా నిత్యమైన అది. హల్లెలూయా! ఏ భారం ఇది? మహిమ భారము. హల్లెలూయా! మహిమతో కూడినటువంటి ఆశీర్వాదాలు. హల్లెలూయా! భారం అంటే ఏంటి చెప్పండి? బరువు కదా. జాగ్రత్తగా ఆలకించండి. భారం అంటే బరువు. అంటే నీవు మోయలేనన్ని ఆశీర్వాదాలు, నీ నడు వంగిపోయి, నీ భుజాలు వంగిపోయి, నీవు కృంగిపోయేటంత అంత గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మూట నీ నెత్తి మీద పెట్టేస్తారట. హల్లెలూయా! ఏ మూట ఇది? ఏ మూట? మహిమ ఆశీర్వాదాలు మూట. ఆ మూట పెట్టుకొని, ప్రభువా ఇన్ని ఆశీర్వాదాల, ఇన్ని దీవెనల. అవును, ఒక పాట ఉంటుంది, ఒంటె బరువు దీవెనలు వీపున
మోపే. హల్లెలూయా. ఒంటే బరువు దీవెనలు అంటే ఏం చేస్తాడు? భారమే. కానీ ఏ భారం ఇది? బాధాకరమైన భారము కాదు, ఇబ్బందికరమైన దుఃఖకరమైనది కాదు, సంతోషకరమైన ఆహ్లాదకరమైన దీవెనల మూట మన మీద పెడతాడు దేవుడు. హల్లెలూయా. అలా పెట్టాలంటే ఏం చేసుకోవాలా? శ్రమలన్నిటిని ఏమనాలా? క్షణం మాత్రం ఉండు. శ్రమలన్నిటిని ఏమనాలా? ఇది చులకని శ్రమ. హల్లెలూయా. చులకని శ్రమ అన్నోళ్ళకి మహిమ భారము. అమ్మో, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయన్న వాళ్ళకి మహిమ భారం ఉండదు. ఏ భారం ఉంటుంది? ఇంకా శ్రమల భారమే ఉంటుంది. శ్రమల భారము నుంచి మహిమ భారం రావాలంటే పౌల్లాగా మనం మాట్లాడదాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలతో మనము ముందుకు సాగిపోదాం. ఒక మోసే వలె, ఒక బాప్తిస్మిచ్చి యోహాను వలె, ఒక అబ్రహాము వలె, ఒక ఇర్మియా వలె, దావీదు వలె, ఒక ఎస్తేరు, మరి రూతు, మరియల వలె మనము ప్రవక్తల యొక్క శ్రమానుభవం ఏం చేద్దాం? మాదిరిగా పెట్టుకుంటే రెండవ రాకడలో నిజస్వరూపము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. అంతకంతకు మనం మహిమ భారములో దేవుడు మనకి ఆశీర్వాదాలు కలగజేస్తాడు. దేవుడి మాటల్లో మన అందరి వినికిట్లో దీవించి ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ చిన్న తీర్మానం చేసుకోండి. ఆఖరి ప్రార్థన, కళ్ళు మూసుకున్న ఆఖరి ప్రార్థన. ఎన్నోసార్లు లేట్ అయ్యాం. మార్నింగ్ 4 గంటలకు ముగించాం. మరి మీరందరూ రావడం లేట్ అయింది కాబట్టి ఏం పర్వాలేదు. దేవుడి సన్నిధిలో ఇందాకే దైవజనులు పాట పాడారు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. మరి ఆ పాట పాడారు కాబట్టి దేవుడు అలాగ కొనసాగించాడు. 2 చేతుల పైకి తొందరలు చెల్లిద్దాం. చిన్న స్తుతి ఆరాధన. నువ్వు ఎక్కడ గడపలేదు. ఒక అరగంట లేట్ అయినా దేవుడి సన్నిధిలో గడిపావు. 1 గంట లేట్ అయినా దేవుడి వాక్యాన్ని విన్నావు, దేవుడి సన్నిధిలో గడిపేవు. వ్యర్థముగా గంటలు ఎక్కడెక్కడ గడిపోయావో నీకు తెలుసు. కానీ ఈ రోజు నువ్వు గడిపింది 1 అరగంట, 1 గంట ఎక్స్ట్రా దేవుడికి ఇచ్చావు. దేవుడి సన్నిధిలో గడిపావు, దేవుడి వాక్యములో గడిపావు, దేవుని యొక్క సహవాసములో గడిపావు, దేవుడు రక్తం కాల్చిన కొనుక్కున్న సంఘములో గడిపావు. అందుకొరకు 2 చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దాం. ఆలస్యమైన సరే ఉన్నందుకు, ఆలస్యమైన సరే వాక్యాన్ని విన్నందుకు, ఆలస్యమైన సరే వాక్య ప్రకారంగా జీవించాలన్నందుకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ బ్రతుకుల్లో. ఇది ఎవరు చేజార్చుకోకండి, ఎవరు పోగొట్టుకోకండి. ఆనాడు వస్తీకి ఒక అవకాశం ఇస్తే వస్తీ పోగొట్టుకుంది, అలా వస్తీలాగా పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాను. ఆనాడు ఇస్కరియోతు యూదాకు అవకాశం ఇస్తే ఇస్కరియోతు యూదా అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆనాడు సౌలుకి రాజు అవకాశం ఇస్తే సౌలు రాజరిక నుంచి పోగొట్టుకున్నాడు. ఈ సంఘంలో ఉన్నవారు వస్తీలాగా పోగొట్టుకోకండి. ఈ సంఘానికి వచ్చిన వారు సౌలు రాజులాగా రాజరికాన్ని పోగొట్టుకోకండి. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఇస్కరియోతు యూదాలాగా మీ స్థానాన్ని పోగొట్టుకోకండి. ఇదిగో రెండవ రాకడ త్వరగా వస్తుంది. ఇదిగో రష్యాలోను, జపాన్ లోను సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, భయంకరమైనటువంటివన్నీ వచ్చేస్తున్నాయి. చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ప్రవక్తల శ్రమ అనుభవం మాదిరిగా పెట్టు.